బన్నీ పేరు మార్పు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హీరోగా దూసుకుపోతున్నారు. 2021లో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అదే సినిమా సీక్వెల్తో భారీ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల క్లబ్ చేరి రికార్డ్ సృష్టించింది. కానీ ఆయన మెడకు ఉచ్చు బిగించుకుంది అని చెప్పవచ్చు. దీనికి కారణం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్య థియేటర్ జరిగిన ఘటన ప్రధాన కారణం. బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరణించడంతో ఈ వివాదంలో అల్లు అర్జున్ చిక్కుకొని ఏకంగా జైలుకి కూడా వెళ్లి వచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ అలా జైలుకు వెళ్ళారో లేదో ఇక ఎప్పటికి నుంచి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన వస్తే ప్రథమంగా ఈ అంశమే తెరపైకి వస్తుంది. దీంతో ఆయన పేరు ప్రతిష్టాత్మకు ఇది పూర్తిగా మైనస్ కానుంది సమాచారం. దాదాపు 22 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ కష్టపడి ఎంతో పేరు దక్కించుకొని ఈ స్థాయికి వచ్చిన నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు అల్లు అర్జున్. ఇలాంటి ఆయనకు ఒక పొరపాటు కారణంగా మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇకపై అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సి వస్తే అల్లు అర్జున్ అనే కేవలం అల్లు అర్జున్ అనే పిలిస్తే చాలని తన పక్కన స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్ వంటి చూడాల్సిన అవసరం లేదని, అదే విధంగా ఇకపై ఎవరు కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాటల ఘటనలో అరెస్ట్ అయ్యే అల్లు అర్జున్ అని కూడా పిలవాల్సిన అవసరం లేదని అల్లు ఫ్యామిలీ ఒక నోట్ విడుదల చేయడానికి సిద్ధమైందని సమాచారం.